ఫైనల్ గా మనందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన అనంత్ అంబానీ అండ్ రాధికాస్ వెడ్డింగ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మళ్ళీ చాలా మంది పెరిగిన రీఛార్జ్ ప్రైస్ తో వాళ్ళ మ్యారేజ్ కి చదివింపులు కూడా చదివించేస్తాం. ఈ వెడ్డింగ్ కి మన ఇండియా నుంచే కాదు, వరల్డ్ లో నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ జామ్నగర్ లో జరిగిన వెడ్డింగ్ ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే అక్కడ ఈవెంట్ స్మూత్ గా జరగడానికి అక్కడ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? టాక్సీ ట్రాక్స్ వేసింది ఎవరు? పిట్ షాప్స్ సెట్ చేసింది ఎవరు? IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. At the request of India's Chief Secretary, the Chief of Air Staff authorized round-the-clock operations. ఇప్పుడు చాలా మంది అనొచ్చు, అంబానీ అంటే మామూలు అయినా వరల్డ్ లోనే టాప్ 5 బిలియనర్స్ లో ఆయన కూడా ఒకడు. పైగా అక్కడ చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. సో ఆ మాత్రం వాళ్ళని యూజ్ చేయడంలో తప్పేం లేదు అని. అలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది అంబానీస్ ఎయిర్ ఫోర్స్ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. వాళ్ళు ఏమైనా వెడ్డింగ్ ప్లానర్సా? లేదా ఏ అంబానీకి ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరు దొరకట్లేదా? ఇక్కడ కంట్రీ యొక్క రిసోర్సెస్ ని ప్రైవేట్ గెయిన్స్ కోసం యూటిలైజ్ చేస్తున్నారని కూడా రియలైజ్ అవ్వలేకపోతున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ అంబానీ ఒకరి గురించే చెప్పట్లేదు. మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా, ఆయన డాటర్ మ్యారేజ్ జరిగింది గ్వాలియర్ లో. అక్కడ కూడా సేమ్ స్టోరీ. IAF స్టాఫ్, కలెక్టర్స్, ఎస్పీస్ ఇలా అందరూ కూడా పబ్లిక్ సర్వీస్ చేయడానికి కాకుండా పబ్లిక్ సర్వెంట్స్ కి సర్వీస్ చేయడానికి కమిట్ అయిపోయారు. దీన్ని ఎంత మాత్రం కూడా డెమోక్రసీ అని పిలవలేం. దీనికి పెట్టగలిగిన ఒకే ఒక పర్ఫెక్ట్ నేమ్ ఏంటంటే ప్లూటోక్రసీ, ద సిస్టమ్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై ది పీపుల్ ఆఫ్ గ్రేట్ వెల్త్.